ఇవాల్టి రోజు ఈ జ్ఞానోపాసనకి జిజ్ఞాసువులందరికీ, ముముక్షువులందరికీ, నా ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులందరికీ, నా సహదేవులందరికీ శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. ఆత్మజ్ఞానం, ఆత్మ ప్రేమ, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మికత ఇవన్నీ సనాతన సాంప్రదాయంలో ఎంతో ముఖ్య భూమికని పోషిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ సాధకులు తరచుగా వింటూనే ఉంటారు. మరి ఇంతకీ వీటి అంతరార్థాలేంటి? అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మ ప్రేమ అంటే ఏమిటి? ఆత్మశక్తి అంటే ఏంటి? ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఈ అంశాల్లో ఉన్న అంతరార్థాలని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని మీరు అర్థం చేసుకోవటానికి విశేషంగా దోహదపడుతుంది. మరొకసారి ఆ అంశాలని మీకు తెలియజేస్తున్నాను. ఆత్మజ్ఞానం, ఆత్మ ప్రేమ, ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం. ఎందుకు ఈ అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుని తీరాలంటారా? ఎందుకంటే ఈ అంశాలు అర్థమైపోతే మీకు అహం బ్రహ్మాస్మి అన్న మహిమాన్వితమైన సత్యం అవగతం అయిపోతుంది. అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న సత్యం అర్థమైపోతుంది. నేనే దైవం అని తెలుసుకోవటం వల్ల నాకేం ఉపయోగం అంటారా? అయ్యా, ఇప్పటిదాకా మిమ్మల్ని మీరు కేవలం మానవులుగా భావించటం వలన మీకు వచ్చిన ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి అనారోగ్యంలో కేవలం మీ మానవత్వాన్నే వ్యక్తీకరించారు, మీ మానవ శక్తినే వినియోగించుకున్నారు. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే అని తెలుసుకోగలిగితే మీరు మీ సమస్యల్ని పరిష్కరించుకోవటంలో మీలో అంతర్గర్భితంగా సహజాతంగా అలరారుతున్న ఆ దివ్యత్వాన్ని వినియోగించుకోవటం అనే నూతన అధ్యాయం ఆరంభమవుతుంది. మీకు తెలుసో తెలీదో, ఇప్పటిదాకా మనం ఎవరినైతే దైవాలుగా స్తుతిస్తున్నామో, పూజిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, స్మరిస్తున్నామో వాళ్ళందరూ ఏ కష్టాలు లేనివాళ్ళు కానే కాదు సుమా. వాళ్ళందరికీ ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. నిజానికి వారి కష్టాలు మీ కష్టం కన్నా, నా కష్టం కన్నా ఎంతో పెద్ద పెద్ద కష్టాలే వాళ్ళు భరించారు. కానీ వాళ్ళకి మనకి ఉన్న తేడాల్లో ఒక్కటే, వాళ్ళు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవటంలో వాళ్ళల్లో అంతర్గర్భితంగా సహజాతంగా అలరారుతున్న వాళ్ళ దివ్యత్వాన్ని వినియోగించుకుని ఆ సమస్యల్ని అధిగమించారు. మనం మానవత్వాన్ని వినియోగించుకుని తల్లడిల్లిపోతున్నాం. అందుకే సాధకులకి ఇవాల్టి రోజున ఈ అంశాల గురించి సమగ్రమైన అవగాహన అందచేయటానికి నేను ప్రయత్నిస్తున్నా. ఎంత దురదృష్టకరం అంటే నేటి యువతరంలో చాలామందికి ఆత్మకి ప్రేతాత్మకి అర్థమే తెలియట్లేదు. ఎందుకంటే ఇవాళ చలనచిత్రాలు అన్నిటిలో ప్రేతాత్మ అని వాడాల్సిన ప్రతి సందర్భంలో ఆత్మలని వాడేయటం వలన నేటి యువతరానికి ఆత్మ అంటే ప్రేతాత్మ గుర్తుకొచ్చేంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా సనాతన సాంప్రదాయం పురిటిగడ్డలో ఎంత దురదృష్టకరమైన వాతావరణం ఉన్నదో తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉన్నది. అందుకే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కనీసం ఎప్పటికైనా మేల్కొందాం. మన కుటుంబ సభ్యులకి మనం అత్యంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాం. నేనేం మత ప్రచారకుడిని కాదు సుమా, నేనేం మతాన్ని ప్రమోట్ చేయట్లా, సత్యాన్ని ప్రమోట్ చేస్తున్నా. మనిషి తన నిజ జీవితంలో తెలుసుకుని తీరాల్సిన సత్యాన్ని ఉపదేశిస్తున్నా. ఈ భూ ఉపరితలం అస్తిత్వంలో ఉన్నన్నాళ్ళు, భూ ఉపరితలం మీద మానవ సంతతి జీవిస్తున్నన్నాళ్ళు ఆ మనిషిని తిరిగి తన పుట్టినింటికి చేర్చగలిగే స్థోమత వర్తిస్తుంది ఏకైక సనాతన సాంప్రదాయానికి మాత్రమే. ఆ సనాతన సాంప్రదాయాన్నే మీకు ఇవాల్టి రోజున నేను ఉపదేశిస్తూ ఆ నేపథ్యంలోనే మొట్టమొదటిగా ఆత్మ అన్న మహిమాన్వితమైన అంశం యొక్క అంతరార్థాన్ని ఉపదేశిస్తున్నా.
ఈ సందర్భంలో సాధకులు ఆత్మ వేరు ప్రేతాత్మ వేరని, ఆత్మ అన్న అంశం, అమ్మ అన్న పదం ఎంత పవిత్రమైనదో, ఎంత ఉత్కృష్టమైనదో నేను ఎవరికి చెప్పక్కల్లా. అమ్మ అన్న పదం అంత పవిత్రమైతే ఆత్మ అన్న అంశం, ఆ పదం, ఆ శబ్ద తరంగం, ఆ శబ్ద సౌందర్యం, ఆ శబ్ద శిల్పం అమ్మ అన్న పదం కన్నా కొన్ని వందల వేల కోట్ల రెట్లు పవిత్రమైనది. కాబట్టి దయచేసి ఆత్మ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు కూడా స్వతహాగా నేను ఏదైతే అయ్యున్నానో, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా దేనిగా అయితే నేను కొనసాగబోతున్నానో, ఏది ఉండటం వలన నన్ను శివం అన్నారో, ఏది లేకపోతే క్షణంలో దీనిని అంటే ఈ శరీరాన్ని శవం అంటారో, ఆ నిజతత్వం పేరే, ఆ శాశ్వతత్వం పేరే, ఆ సృజనాత్మకత పేరే, ఆ పవిత్రత పేరే, ఆ ప్రత్యేకత పేరే ఆత్మ, అంతరాత్మ, ఆత్మతేజం, కాంతిపుంజం, విష్ణుతేజం. మరొకసారి సాధకులకి తెలియచెప్తున్నా. మళ్ళీ ఎందుకండి చెప్పడం అంటారా? నేను ప్రసంగం చెప్పట్లా, ప్రవచనం చెప్తున్నా. ప్రసంగం నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేసి తప్పుకుంటా, కానీ ప్రవచనం సాధకుడికి అర్థమయ్యే అన్నిసార్లు చెప్పి తీరాల్సిందే. అందుకే ఈ ఉత్కృష్టమైన ప్రవచనాన్ని మరొక్కసారి సాధకుడి అవసరార్థం, సాధకుడి సౌకర్యార్థం ఉపదేశిస్తున్నాను. ఆత్మ అన్న మౌలికమైన అంశాన్ని తెలుసుకోకుండా ఆధ్యాత్మికతలో పురోగతిని సాధించడం అసాధ్యం. అందుకే ఆత్మ అంటే ఏంటో తెలియచెప్తున్నా. ఆత్మ కన్నా మించిన పవిత్రమైన అంశం సృష్టిలో మరొకటి లేనే లేదని కూడా మరొక్కసారి తెలియచేస్తూ ఆత్మ అంటే ఏంటో చెప్తున్నా. ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు కూడా స్వతహాగా నేను ఏదైతే అయ్యున్నానో, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా దేనిగా అయితే నేను కొనసాగబోతున్నానో, ఏది ఉండటం వలన నన్ను శివం అంటున్నారో, ఏది లేకపోతే ఉత్తర క్షణం దీనిని అంటే ఈ శరీరాన్ని శవం అంటారో, ఆ నిజతత్వం పేరే, ఆ శాశ్వతత్వం పేరే, ఆ సృజనాత్మకత పేరే, ఆ పవిత్రత పేరే, ఆ ప్రత్యేకత పేరే ఆత్మ, అంతరాత్మ, ఆత్మతేజం, కాంతిపుంజం, విష్ణుతేజం. ఇవన్నీ పర్యాయ పదాలే. మరి ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇంతకీ ఆత్మ అంటే ఏంటి? నిజమైన నేను. ఈ శరీరంలోకి రాకముందు కూడా ఏ నేనైతే అయ్యున్నానో ఆ నేను. అసలు ఎవరు ఉండటం వల్ల ఈ శరీరం జీవించి ఉందో ఆ నేను. ఎవరు లేకపోతే ఈ శరీరాన్ని శవం అంటారో ఆ నేను. కాబట్టి ఆత్మ అంటే నిజమైన నేను, ద ట్రూ సెల్ఫ్, ద ట్రూ ఐ యామ్. మరి ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఆత్మజ్ఞానం అంటే ఏంటో కూడా తెలుసుకుందామా? ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, విద్యలన్నిటిలోకి ఆత్మవిద్యే రాజవిద్యని, జ్ఞానాలన్నిటిలోకి ఆత్మజ్ఞానమే మకుటాయమానమని. ఈ రాజవిద్యను తెలుసుకుందామా? ఆ రాజవిద్య పేరే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఆత్మజ్ఞానం యొక్క మాహాత్మ్యం ఏంటో తెలుసా? 10,000 సంవత్సరాల క్రితమైనా, 10,000 సంవత్సరాల తర్వాత అయినా, 10,000 మంది చెప్పినా, 10,000 సార్లు చెప్పినా ఆత్మజ్ఞానంలో రవ్వంత మార్పు కూడా, లవలేశమంత మార్పు కూడా ఉండదు. ఎప్పుడు ఆత్మజ్ఞానం ఒక్కటే. ఆ మహిమాన్వితమైన ఆత్మజ్ఞానం ఏమిటో తెలుసా? నేను ఈ మనస్సు, బుద్ధి, శరీరాన్ని కాదు, నేను ఒక అద్భుతమైన ఆత్మని, అంతరాత్మని అని అర్థం చేసుకోవటమే ఆత్మజ్ఞానం అంటే. ఇట్ ఈస్ ఎ రియలైజేషన్ that I am not this physical embodiment, I am not this mind, I am not this brain, I am greater than my body, I am greater than my mind, I am greater than my brain. It is only a realization. An aspirant should realize, yes, Atma Jnanam ante, the knowledge of soul ante, it is a beautiful realization. నేను ఈ మనస్సు, బుద్ధి, శరీరాన్ని కాదు, నేను ఒక అద్భుతమైన ఆత్మని, అంతరాత్మని అని అర్థం చేసుకోవటం. An aspirant should realize that I am not this physical embodiment, I am not this intellectual brain, I am not this thinking mind, I am greater than, grander than my mind, I am greater than, grander than my brain, I am greater than, grander than,
మై ఫిజికల్ ఎంబాడిమెంట్. ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ సోల్, ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ స్పిరిట్. సరిగ్గా ఇదే ఆత్మజ్ఞానంలో ప్రథమమైన అంశం, ప్రధానమైన అంశం. అంటే ఎప్పుడైతే సాధకుడికి నేను ఈ శరీరాన్ని కాదు, శరీరాన్ని ఆవహించి ఉన్నవాడిని, అంటే ఎప్పుడైతే సాధకుడికి నేను ఈ క్షేత్రాన్ని కాదు, క్షేత్రాన్ని ఆవహించి ఉన్నవాడిని, క్షేత్రాన్ని వినియోగించుకుంటున్నవాడిని, క్షేత్రాన్ని సృష్టించి క్షేత్రంలోకి ప్రవేశించి క్షేత్రాన్ని వినియోగించుకుంటున్నవాడిని అని తెలుసుకుంటాడో ఆ క్షేత్రజ్ఞుణ్ణి ఆత్మ అంటారు. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే నిజమైన నేనుని ఆవిష్కరించుకోవటం, నిజం కానటువంటి నేనుని నేను కాదని తెలుసుకోవటం. ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేనని తెలుసుకుని, ఏ నేనైతే నేను 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 అని అపోహపడుతున్నానో ఆ నేనుని నేను కాదని అర్థం చేసుకోవటమే ఆత్మజ్ఞానం. ఎందుకంటే మనకు అనేక శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. మనకి ఆత్మజ్ఞానం గురించి అనేక శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. అందులో ప్రథమమైనది నిర్వాణ షట్కం. అందులో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా క్షేత్రజ్ఞ విభాగ యోగం మనకి అందుబాటులోనే ఉన్న పరమ ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేను ఆత్మనే, ఈ మనస్సు బుద్ధి శరీరం కాదని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సాధకుడికి నేను ఆత్మని అన్న ఆత్మజ్ఞానం అర్థమైపోతుందో వెంటనే సాధకుడి మదిలో మరో సుగంధం సహజంగానే వెళ్ళి విరుస్తుంది. అదేంటో తెలుసా? పుట్టుక ప్రారంభము కాదు, మృత్యు ముగింపు కాదు. అంటే నేను ఈ శరీరంలోకి రాకముందు ఉన్నాను, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నేను కొనసాగుతున్నాను. నేను పుట్టుకతో ప్రారంభం అవలా, మృత్యువుతో ముగిసిపోవట్లా. పుట్టుకతో ప్రారంభమైంది నా శరీరం, మృత్యువుతో ముగిసిపోయింది నా శరీరం. కాబట్టి నేను ఆత్మనే అని అర్థం చేసుకోవాలి. An aspirant should realize a beautiful truth. I am not this mind, I am not this brain, I am not this mind. అంటే నేను ఈ మానసిక క్షేత్రాన్ని కాదు, నేను ఈ మస్తిష్క క్షేత్రాన్ని కాదు, నేను ఈ శారీరక రసాయన క్షేత్రాన్ని కానే కాదు, నేను ఒక అద్భుతమైన ఆత్మని. ఎప్పుడైతే సాధకుడు ఆత్మ అంటే ఏంటో తెలుసుకుని ఆత్మజ్ఞానం అంటే ఏంటో కూడా తెలుసుకుంటాడో ఇక సాధకుడు ఆత్మ ప్రేమికుడు అవుతాడు. అంటే అతను పదార్థ రూప జగత్తులో మానవుడిగా జీవిస్తూనే ఉంటాడు, కానీ అతని ప్రాధాన్యతలన్నీ నిజమైన నేనుకే ఎక్కువగా ఇస్తాడు. ద ఫస్ట్ ప్రియారిటీ విల్ బి గివెన్ టు ది సోల్, ద స్పిరిట్, ద ఇన్నర్ కాన్షియస్నెస్, ద ఒరిజినల్ కాన్షియస్నెస్. ఆ నిజమైన నేనుకే అన్ని ప్రాధాన్యతలు ఇవ్వబడతాయి. అదే ఆత్మ ప్రేమ. ఆత్మ జ్ఞానమే ఆత్మ ప్రేమ, ఆత్మ ప్రేమే ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తిని నిజ జీవితంలో వినియోగించుకోవటమే థాట్ పవర్, సంకల్ప శక్తి, విజువలైజేషన్, యజ్ఞం. మరొకసారి తెలియజెప్తున్నా, ఆత్మ జ్ఞానమే ఆత్మ ప్రేమ, ఆత్మ ప్రేమే ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తిని నిజ జీవితంలో వినియోగించుకోగలిగే అద్భుతమైన అతుల్యమైన సామర్థ్యం పేరే, ఆ శాస్త్రం పేరే సృజనాత్మకత, సృష్టించడం, థాట్ పవర్, విజువలైజేషన్, యజ్ఞం. అది ఎలా వినియోగించుకోవాలో కూడా ఖచ్చితంగా నేను తెలియజెప్తాను. ఒక్కసారి మీ ఆత్మశక్తిని మీరు రుచి చూస్తే, ఒక్కసారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినియోగించుకోవటం మొదలు పెడితే ఇక మీకే అర్థమవుతుంది అన్ని శక్తుల్లో కల్లా ఆత్మశక్తే శక్తివంతమైనదని. ఇక అప్పుడు మీరు మీ అంతటి మీరే నినదిస్తారు. ఏమన్నా తెలుసా? గ్రహం కన్నా అహమే మిన్న. ఇన్నాళ్ళు మీరు అహం కన్నా గ్రహమే శక్తివంతమైందని పరితపిస్తున్నారు కదా. ఆత్మశక్తి యొక్క సామర్థ్యాన్ని మీరు రుచి చూస్తే సింహగర్జన చేస్తారు. ఏమన్నా తెలుసా? గ్రహం బట్టి అహం కాదు, అహం బట్టి గ్రహం అని నినదిస్తారు. మీరు అంత బలహీనలు అనుకుంటున్నారా? గ్రహాలు మిమ్మల్ని శాసించేస్తాయా? శాశ్వతత్వాన్ని శాసించగలిగే శాసనం అంటూ సృష్టిలో ఏమీ లేనే లేదని కదా మన ఆది గురువైన శంకరాచార్యుల వారు స్వామి వివేకానంద ఉపదేశించింది.
సాక్షాత్తు ఆ వాసుదేవుడి స్వయంగా నువ్వేనని తెలియచెప్పిన తర్వాత ఇంకా వాస్తుగోల నీకేలా? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మశక్తిని పునఃప్రాప్తించుకుని ఆ ఆయుధాన్ని, బ్రహ్మాస్త్రాన్ని నిత్య నిజ జీవితంలో వినియోగించుకుని మళ్ళీ ఆ సనాతన సాంప్రదాయ సుగంధాలు మీరు ఆఘ్రాణించి మీ కుటుంబ సభ్యులతో ఆఘ్రాణింపచేయవచ్చు కదా. మనం మారితే మన కుటుంబం మారుతుంది, మన కుటుంబాలు మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. భారతదేశం సాధించిన ఈ ప్రగతిని చూసి ప్రపంచం నెవ్వెరిపోయి ప్రపంచం సైతం మారిపోతుంది. ఆ మార్పు అంతా మీతోనే ఆరంభం అవ్వాలి. మరి ఇంతకీ ఆధ్యాత్మికత అన్న అంశాన్ని మీరు వింటూనే ఉన్నారు కదా. ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నారు, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల్ని మీరు ఇప్పటికే ఆశ్రయించారు, అనేక ఆధ్యాత్మిక గ్రంథాలని అనునిత్యం పఠనం చేస్తూనే ఉన్నారు. మరి ఇంతకీ ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఇంకెవరినో పూజించటమా? ఇంకెవరినో పొగట్టమా? ఇంకెవరినో బతిమాలుకోవటమా? దీనుల్లాగా, బలహీనుల్లాగా ఈశ్వరో మొర్రో అని పాటలు పాడటమా? లేదు. ఆధ్యాత్మికత అంటే ఇంకెవరినో బతిమాలటం కాదు. ఆధ్యాత్మికత అంటే అర్థం తెలుసా? ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావం. మళ్ళీ చెప్తున్నా, ఆధ్యాత్మికత అన్న అంశంలో దాగి ఉన్న అంతరార్థాన్ని సాధకులకు ఉపదేశిస్తున్నా. ఈ ఒక్క అంశం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైన చాలు, మీలో సమూలమైన మార్పులు వస్తాయి. మీ ఆలోచన సంవిధానం సంపూర్ణంగా, పరిపూర్ణంగా మారిపోతుంది. ఆధ్యాత్మికత అంటే స్వస్వరూపం, స్వస్వభావం. ఇది నేను చెప్పట్లేదు సుమా, మనందరం దేవదేవుడిగా ఆరాధిస్తున్న గీతాచార్యులైన శ్రీకృష్ణుడే అక్షర పరబ్రహ్మయోగం 3వ శ్లోకంలో ఆధ్యాత్మికత అంటే స్వస్వరూపం, స్వస్వభావం అని తెలియజేశారు. మరింతకీ స్వస్వరూపం అంటే ఏంటి అనా మీ సందేహం? స్వస్వరూపం అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం. ఆ ప్రశ్నలేంటో, స్వస్వరూపం ఏమిటో మరొకసారి మరింత అద్భుతంగా మీకు తెలియజేస్తాను. ఇవాటికి స్వస్తి.